పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. చైనా ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా వెలుగొందుతుంది. ఇప్పుడు దేశ భద్రత, రక్షణకు సంబంధించి తగిన శక్తివంతమైన లేజర్ కాంతి ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ ఆయుధం విదేశీ శత్రు ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ధ్వంసం చేయగలదు. చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బేరియం, గాలియం, సెలినైడ్ కృత్రిమ స్ఫటికం ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్. ఈ స్ఫటికం ద్వారా 6 సెంటీమీటర్ల వ్యాసాలతో 550 మెగావాట్ల లేజర్ కాంతి విడుదలై దూరాన్ని కూడా తగ్గకుండా ఎంతో కఠిన పదార్థాలను సులభంగా కోసేయగలదు. ఈ లేజర్ కాంతి ఉపగ్రహాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. గతంలో 1997లో అమెరికా నావికా దళం మిడ్ ఇన్ఫ్రారెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్ పేరుతో ఇలాంటి ప్రయోగం చేసింది. కానీ ఆయుధం వెదజల్లిపోయి విఫలమైంది. చైనా దీనిని అధిగమించి అత్యంత సురక్షితమైన సాంకేతికతతో ఈ ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ప్రొఫెసర్ వు హెక్సిన్ తెలిపినట్లుగా ఈ లేజర్ ఆయుధం 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి శత్రు ఉపగ్రహాలను సున్నితమైన తీక్షణతో నాశనం చేయగలదు. ఈ సాంకేతిక విజయం చైనా కోసం భవిష్యత్తులో కీలక రక్షణ సాధనంగా నిలుస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.